హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నాగేంద్ర బియానీ విరచిత అంశంగా సఫల జీవితం లక్ష్యం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సఫల జీవితం లక్ష్యం. ఇక వినండి. జీవితం జీవించడానికే. పిల్లలకు చదువుల టెన్షన్, పెద్దలకు ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్ళు, బోర్, లోన్లీనెస్, స్ట్రెస్, డిప్రెషన్. ఈ రోజుల్లో ఎవరిని పలకరించినా వీటిల్లో ఏదో ఒక మాట చెప్పకుండా ఉండరు. ఏదో తెలియని వెలితి, భవిష్యత్తు పట్ల అనిశ్చితి ఈ తరాన్ని నిత్యం వెంటాడుతుంటాయి. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. మన కుటుంబ వ్యవస్థ, అనుబంధాలు, ఆధ్యాత్మిక జీవనశైలి ఎలాంటి పరిస్థితిలోనైనా అండగా నిలిచేవి. అయితే కాలంతో పాటు అవి మారిపోయాయి. చదువులు, ఉద్యోగాల కోసం సొంతూరికి దూరంగా ఉండాల్సి వస్తుంది. 3-4 తరాలు కలిసి ఉండే సమిష్టి కుటుంబాలు పోయి ఒకరు ఇద్దరు పిల్లలతో చిన్ని చిన్ని కుటుంబాలు. పొద్దున్న లేస్తే అందరూ తలా దిక్కు పరుగులు పెట్టడం, జీవితాల్లో హడావుడి ఎక్కువై ఆనందం తగ్గుతుంది. ఏ రాత్రికో నలుగురు గూటికి చేరాకైనా ఓ గంట కూర్చొని కబుర్లు చెప్పుకుంటే మనసులోని భారమంతా దిగుతుంది. అలా కాకుండా టీవీలోనో ఫోన్లోనో తలదూర్చి ఎవరికి వారే ఒక ద్వీపంలా తయారవుతున్నారు. ఇక ఒత్తిడైన ఒంటరితనమైన ఎటుపోతుంది. లోపలే పేరుకుపోయి భౌతిక మానసిక ఆరోగ్యాల మీద ప్రభావం చూపటం మొదలెడుతుంది. జీవితాన్ని జీవించకుండా భారంగా మోయాల్సి వస్తుంది. సమస్య ఏంటో అందరికీ తెలుసు. ప్రయత్నిస్తే పరిష్కారము తెలుస్తుంది. కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన నాకు తరచూ గుర్తొస్తుంది అంటూ నాగేంద్ర బియానీ గుర్తు చేసుకుంటున్నారు. నాగేంద్ర బియానీ వారు బస చేసిన హోటల్లోనే ఓ పెద్ద ఆయన ఉండేవాడు. దాదాపు 75 ఏళ్ల వయసు ఉంటుంది. వారికన్నా బియానీ కన్నా ముందే ఫ్రెష్గా తయారై ఆ హోటల్ లాబీలో కనిపించేవాడు ఆ పెద్ద ఆయన. చూడగానే నవ్వుతూ పలకరించేవాడు. హోటల్ ఎదురుగానే ఉన్న పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఆయనదేనట. భార్య చనిపోవటంతో ఆయన ఒంటరిగా హోటల్లోనే ఉంటున్నాడని, పిల్లలు పెద్దవాళ్ళై ఇతర నగరాల్లో స్థిరపడ్డారని అక్కడి ఉద్యోగి ఒకరు చెప్పారు ఆయన గురించి. అంతవరకు బాగానే ఉంది. ఒంటరివాడు, ధనవంతుడు కాబట్టి హోటల్లో దర్జాగా బతుకుతున్నాడనుకున్నాం. కానీ ఆయనకు క్యాన్సర్ చివరి దశ. ఎంతకాలం బతుకుతాడో తెలియని పరిస్థితి. అయినా ఆయన ఖాళీగా ఉండక వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇవన్నీ తెలిసేసరికి ఆయన పట్ల ఆసక్తి పెరిగి ఒకరోజు తీరుబడిగా ఆయన్ని పలకరిస్తే జీవితానికి చాలా ముఖ్యమైన పాఠమే చెప్పాడు. ఆయన రాత్రిళ్ళు 2 గంటలే నిద్రపోతాడట. మిగిలిన సమయం అంతా పనిచేస్తూనే ఉంటాడట. ఎందుకలా? రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, నాకింకా కొద్ది రోజులే ఉన్నాయి, అందుకే పూర్తిగా ఉపయోగించుకుంటున్నా అని నవ్వాడు. మృత్యువు పొంచి ఉన్నా ఆయనకు ఆందోళన లేదు, డిప్రెషన్ లేదు. నచ్చిన పనుల్లో మనల్ని మనం బిజీగా ఉంచుకుంటూ జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే అసలు సమస్యలనేవే ఉండవు కదా అని అనిపిస్తుంది. అదే సఫల జీవితం లక్ష్యం.
అనే ఈ అంశాన్ని నాగేంద్ర బియాని అందచేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా సఫల జీవితం లక్ష్యం అనేటువంటి ఈ అంశాన్ని. ధన్యవాదాలు.